तेलंगाना तक न्यूज़ में आप तमाम के खैर मकदमे बढ़ते हैं। ख़बर की जानिब हाइड्रा अथॉरिटीज़ ने फिर की कार्रवाई। बताया गया कि कुकटपल्ली और दीगर इलाक़े जात में किया गया मुनहदिम गैर क़ानूनी इमारतों को। इस सिलसिले में बताया गया कि बफर जोन और FTL में तामीर करदा इन 16 के करीब गैर क़ानूनी इमारतों को 2 दिन कबल ही नोटिस जारी की गई। इस सिलसिले में CM रेवंत रेड्डी काफ़ी सीरियस नज़र आ रहे हैं। अवामी मुखालिफत के बावजूद भी वो गैर क़ानूनी तौर पर तामीर करदा FTL और बफर जोन्स पर इमारतों को ढाने का सिलसिला जारी रखे हुए हैं। हालांकि कई गोशों की जानिब से इस बात की इत्तला भी मिल रही है कि इसकी वजह से कांग्रेस गवर्नमेंट तनक़ीदों का निशाना बन चुकी है, लेकिन अवामी सेहत और आवाम को पानी से बचाने के लिए FTL और बफर जोन्स तालाबों पर कब्ज़ों को बर्खास्त करने का सिलसिला वो जारी रखे हुए हैं। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। కాపాడడం కోసం చేస్తున్నానని అంటున్నారు. ఇది నా ప్రజల క్షేమం కోరేటోళ్ళు ఇట్లనా? ఏం చెప్పాలండి, ఎంత చెప్పుకున్నా అది వాళ్ళ వెద తీరదండి. ఎందుకంటే వాళ్ళు స్టార్టప్ చాలా కష్టపడి రూపాయి పోగు చేసుకొని ఏదో ఉద్ధరిద్దామని చెప్పి దే స్టార్టెడ్ న్యూలీ లైక్ 2 years బ్యాక్. ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని సామాన్లు, మిషన్స్ అన్ని చూసారు కదా, అన్ని హై క్వాలిటీ RO వాటర్, లోపల చిమ్నీస్ కానీ ఎంత కాస్ట్లీవో. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ 1 గంటలో ఇవన్నీ తీయాలంటే ఎలా తీస్తారండి? ఇప్పటికిప్పుడు మొత్తం డిమానిష్ చేస్తే ఎవరికి ఏమొస్తుంది? అట్లీస్ట్ ఒక 1 month టైం పీరియడ్ అయినా ఇచ్చి ఉంటే వాళ్ళు ఇవన్నీ తీసుకుపోయేవాళ్ళు.
ఇప్పుడు ఇవన్నీ తీసినా సరే వాళ్ళ ₹1,00,00,000 అయితే రాదు కదా. వాళ్ళకి ఆల్మోస్ట్ 100 మంది బతుకుతున్నారు దీని మీద ఆధారపడి. 100 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి. అట్లా ఆ పిల్లేమో ప్రెగ్నెంట్. ఈ సిచ్యువేషన్లో ఆ అబ్బాయి ఆ పిల్లని చూసుకుంటాడా, ఈ పిల్ల ఆ అబ్బాయిని ఓదారుస్తుందా? వాళ్ళ సిచ్యువేషన్ ఆలోచించడానికి మనం అందరం ఇప్పుడు ఉంటాము, ఒక 10 నిమిషాల తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోతాము. వాళ్ళ సిచ్యువేషన్ నెల వచ్చేసరికి ఇంట్రెస్ట్లు ఆగుతాయా అండి? వడ్డీలకు తెచ్చుకున్న వాళ్ళు ఆగుతారా? కమిట్మెంట్లు ఆగుతాయా? రేపు ఎల్లుండి ఎన్నో మందికి వాళ్ళు మాట ఇచ్చి ఉంటారు క్యాటరింగ్ పంపిస్తామని. వాళ్ళందరికీ ఏం మాట చెప్పుకుంటారు? అడ్వాన్స్లు అందరు రిటర్న్ ఎట్లా చేస్తారు? ఇదంతా కూడా పొరపాటు చేస్తున్నారు సార్. తప్పది. ఇండిపేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా గులగొట్టడం తప్పు. వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎంతోమంది కష్టపడి 50-60 లక్షలు ఖర్చు పెట్టి పెట్టుకోరు. స్థలం నాదే అయినంత మాత్రాన వాళ్ళని గులగొట్టడం తప్పు కదా. ఎవరినైనా గులగొడతారు? ఇది వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళ పిల్లలు టైం ఇవ్వలే కదా. నిన్ననే చెప్పారు మాకు, నిన్ననే లెటర్ ఇచ్చి వచ్చింది నేను. ఇది బఫర్ జోన్ చేసినా కూడా ట్యాక్సులు కడుతున్నాను. ఎందుకు సార్ గవర్నమెంట్కి మీరు డబ్బులు కట్టకుండా ఇస్తున్నారా? ఏ వస్తువుకు తీసుకొని డబ్బులు ట్యాక్స్ తోటే కదా సార్. మేము ట్యాక్స్ ఇస్తున్నాం కదా సార్. ఎందుకు సార్ అంతగానం ఉట్టికి ఎవరు ఇచ్చింది సార్? ఏం మెటీరియల్ ఇచ్చింది సార్? నాకు మిషన్ ఇప్పుడు ₹1,00,00,000 మిషన్ లోపల ఉన్నాయి సార్. లోపల మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ 15 లక్షల షెడ్ మొత్తం లోపల బండలు వేయించిన, పోలేని వేయించిన, ఇవన్నీ లెక్కలు ఇప్పుడు ఎలా క్లియర్గా చెప్పాలి సార్? మీకు ఎలా చెప్తే అర్థమవుతాయి సార్? ఎవరు ఇప్పుడు మీరు అంతగానో చెప్తున్నారు, చూస్తున్నారు అంతగాని ఎవరు ఆపమని చెప్పేటోడు ఎవరు లేదు. ఎవరైనా ఆపమని చెప్తున్నారా సార్? ఇక్కడ ఇది ఉందని ఇప్పుడు మీరు తీసేయరమని ఇప్పుడు ఎందుకు వాళ్ళు చెప్తే కానీ బాధపడుతున్నారు. వాళ్ళ మెటీరియల్ వాళ్ళు తీసుకెళ్ళని ఎవరైనా మీరు ఇంతమంది ఉన్నారు, పబ్లిక్ ఎంత భూమి మీద ఉన్న వాళ్ళే కదా సార్ అందరూ. ఎవరైనా ఆపుతున్నారా సార్? ఎవరు చెప్తున్నారు సార్? ఎవరు ఏం మాట్లాడకుండా ఉన్నారు? నోటీసు లేదు, ఏం లేదు సార్. నిన్న చెప్పిర్రు, ఇవాళ కాల్ చేస్తూనే ఉన్నాను సార్. నేను ఇవాళ కాల్ చేస్తూనే ఉన్నా. నేను కాల్ చేస్తూనే కూడా తీయనిస్తలేరు.